హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ పేరు అగ్ని పరీక్ష. ఎపిసోడ్ 3. రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, అలవాటుగా అలారం 6:30కి మోగగానే తుల్లిపడి లేచాడు రాజేష్. తెల్లవారుజామున ఏ 4కో నిద్ర పట్టిన రాజేష్కి నిద్రమత్తు, రాత్రి డ్రింక్ మత్తు ఇంకా వదలలేదు. ఈవేళ ఆదివారం, న్యూ ఇయర్ డే కలిసి వచ్చాయి. సెలవు రోజు కొంప మునిగినట్టు ఈ అలారం మోగింది. మర్చిపోయి కీ ఇచ్చేశాను నిన్న అనుకుంటూ గడియారం నోరు నొక్కి బ్లాంకెట్ ముసుగు పెట్టి పడుకోబోతూ చటుక్కున్న పక్క గదిలో అర్చన పడుకున్నది గుర్తుకు రాగానే ఒక ఉదుటున బ్లాంకెట్ తీసేసి లేచి పక్క గది దగ్గరికి వెళ్ళాడు. తల్లి కూతుర్లు నిండా కప్పుకొని ఆదమర్చి నిద్రపోతున్నారు. తలుపు కూడా వేసుకోలేదు. అంత గాఢ నిద్రలో ఉన్న ఆమెను లేపడానికి మనసు రాలేదు రాజేష్కి. కానీ తెల్లగా తెల్లారిపోయింది. అలా తనింట్లో ఆమె పడుకుందని తెలిస్తే ఆ మొగుడు ఏం గొడవ చేస్తాడో, ఎవరేమనుకుంటారో. పని మనిషి, పాలవాడు అందరూ వస్తారు. వీళ్ళ మాటలు ఎలా ఉన్నా ఆ మొగుడుగారు లేచేసరికి ఈమె తన ఇంట్లో ఉండడం మంచిది కాదేమో. ఏడ్చాడు విధవ. రాత్రి చలిలో భార్యని బయటకి నెట్టి ఆ విధవకు అడిగే హక్కు ఎలా ఉంది? ఏం చెయ్యాలో తోచక ఒక్క క్షణం అలా నిలబడ్డాడు. మంచి నిద్రలో కూడా గదిలో ఎవరో ఉన్నారన్నట్టు సిక్స్త్ సెన్స్ చెప్పినట్టు అర్చన లేచింది. ఎదురుగా రాజేష్ని చూసి పాపని పక్కకి జరిపి చటుక్కున కూర్చుంది. సారీ, 6:30 దాటిపోయింది. మంచి నిద్రలో ఉన్నా లేపనా వద్దా అని ఆలోచిస్తూ ఉండగానే మీరు లేచారు. ఇలా ఇంకా ఇక్కడుంటే ఆయన ఏమన్నా అనుకుంటారేమోనని లేపుదామని వచ్చాను. సంజాయిషీ ఇస్తున్నట్టు గొనిగాడు. ఆమె మొహం దించుకొని ఒక్క క్షణం ఉండిపోయింది ఏదో ఆలోచిస్తూ. తరువాత ఏదో నిర్ణయించుకున్న దానిలా మొహం ఎత్తి స్థిరంగా రాజేష్ వంక చూసి, ఆయన ఏమనుకున్నా నాకింకేం లెక్కలేని స్థితికి వచ్చాను రాజేష్ గారు. నిన్న అర్ధరాత్రి ఆడదాన్ని, చంటి పిల్లతో ఈ చలిలో ఎక్కడికి పోతాను అన్న జాలి అయినా లేని, మానవత్వం లేని ఆ మనిషితో నాకింకేం సంబంధం లేదనుకునే నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చాను రాజేష్ గారు. ఆ గొంతు అన్ని భావాలకి అతీతంగా నిర్లిప్తంగా ఉంది. ఒక స్థితికి చేరాక ఏ దెబ్బ బాధించని స్థితిలో ఉన్నా దాన్ని అన్నింటికి తెగించి ధైర్యంగా నిలబడడానికి స్థిరంగా నిర్ణయించుకున్నట్టుగా అంది ఆమె. రాజేష్ కాస్త ఆశ్చర్యపడి చూశాడు. అయితే మరి మీరు? కంగారు పడ్డాడు. ఆమె ఇంటికెళ్ళకపోతే మరి ఇక్కడే ఉంటుందా అని అన్నాడు. ఈ ఒక్క పూటకి మీరు ఆశ్రయం ఇవ్వండి. సాయంత్రం ట్రైన్ ఉంది, అందులో మా ఊరు వెళ్ళిపోతాను. అంతేకాదు, నాకింకో సహాయం కూడా చేసి పెట్టాలి అంటూ చేతికున్న బంగారు గాజులలో ఒక గాజు తీసి, ఇది కాస్త అమ్మి పెట్టి, నాకు మా ఊరు వరకు ఒక సెకండ్ క్లాస్ టికెట్ తెచ్చిపెట్టండి ప్లీజ్. ఈ ఊర్లో ఇంకెవరు తెలిసిన వారు లేరు. నన్ను ఆదుకొని ఆశ్రయం ఇచ్చిన నాకు ఈ సహాయం ఒకటి చేసి పెట్టాలి. ఆమె గొంతు క్రమంగా అర్థమైంది. రాజేష్ కంగారు పడ్డాడు. ఏమిటి మీరు? ఊరెళ్ళిపోతే ఇంకా ఆయనతో? గాబరగా అన్నాడు. ఇది అతను ఎదురుచూసిన మలుపు. అవును, ఇంకా ఆయనతో కాపురం నా వల్ల కాదు. నిన్న నా సహనం, శాంతం ఆఖరి మెట్టుకు చేరాయి. ఇన్నాళ్ళు లోకం కోసం కలిసి బతికాను. పరువు కోసం పాకులాడి కాపురం చేశాను. నన్ను ఎంత హీనంగా ట్రీట్ చేసినా నలుగురు ఏమంటారోనని నోరు నొక్కుకున్నాను. ఇప్పుడింక నా పరువు బజారున పడింది. గుప్పిట తెరిచే వరకే గుట్టు. ఇప్పుడింక నేనెవరికి భయపడి ఈ మనిషితో కాపురం చేయాలి రాజేష్ గారు? మీకు తెలియదు. ఈ 2 ఏళ్లుగా నేను అనుభవించిన నరకం కన్నవారికి కూడా చెప్పుకోకుండా అన్నీ సహించాను. ఆమె కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. ఆ క్షణంలో రాజేష్కి ఆమెకే ఆప్తుడిలా కనిపించాడు. అతని ముందు మనసు విప్పి చెప్పుకోవడానికి ఆమెకి సిగ్గనిపించలేదు. నిన్న రాత్రి నేను అనుభవించిన అవమానం, హింస మీకు తెలియదు. నన్నిలా కుక్కని తరిమినట్టు అర్ధరాత్రి ఇంట్లోంచి గెంటిన ఆ మనిషిని, మనిషి కాదు, ఆ మృగంతో ఇంకా కాపురం. ఆవేశం బుసలు కొట్టింది ఆమె గొంతులో. ప్లీజ్, కట్టుబట్టలతో ఉన్నారు, చేతిలో దమ్మిడి లేదు. నాకింతకంటే గత్యంతరం లేదు. ఈ గాజు అమ్మి టికెట్ తెచ్చి పెడితే మీకు రుణపడి ఉంటాను, వణికే గొంతుతో అంది ఆమె. అబ్బెబ్బే, బంగారం అమ్మడం ఎందుకండి? టికెట్ డబ్బులు నేనిస్తాను. అది కాదు అసలు పాయింట్. మీరిలా కట్టుగుడ్డలతో ఇంట్లోంచి వెళ్ళడం ఏమిటి? మీరు ఆయన భార్య. ఆ ఇంట్లో మీకు సర్వ హక్కులున్నాయి. ఇలా దొంగతనంగా పారిపోవాల్సిన కర్మ ఎందుకు? ఇంట్లోంచి పొమ్మనే హక్కు ఆయనకి లేదు. పొమ్మంటే మీకు పాపకి మెయింటెనెన్స్ అది ఇచ్చే ఏర్పాటు చెయ్యాలి. పొమ్మనడం అంత సులువు అనుకుంటున్నారా? నలుగురిని పిలవండి.
ఆయన చేసిన పని చెప్పండి, ఏమంటారో చూడండి. మిమ్మల్నిలా హింసించినందుకు నిన్న రాత్రి ఆయన ప్రవర్తనకి సంజాయిషి ఇవ్వమనండి ఆవేశంగా తీవ్రంగా అన్నాడు రాజేష్. రాజేష్ గారు, భార్యగా నా హక్కులు నాకు తెలుసు, కానీ నలుగురిని పిలిచి అందరి ముందు సంజాయిషులు చెప్పించుకోవడం అనవసరం. ఆయనతో కాపురం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు అదంతా అవసరం. చెప్పాను గదా, నిన్నటితో ఆ సహనం ఆఖరి మెట్టుకు వచ్చిందని. ఇంకా ఆ ఇంట్లో ఉండి అవమానాలు పాలుగాలేను. నా భవిష్యత్తు ఏమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవాలనే నిర్ణయించుకొని వెళ్తున్నాను. నా నిర్ణయం సరి అయినది కాకపోవచ్చు. అటు ఇటు అందరూ దీనిని సమర్థించరని నాకు తెలుసు. వాద ప్రతిపదనలు ప్రతిఘటనలు ఎదుర్కోవాలని తెలుసు. రేపు ఆ భవిష్యత్తు పూల బాటలా ఉండదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసు. అందుకే ఈ భయాలతోనే ఇన్నాళ్ళు ఆయన జులుం సహించాను. కానీ ఈ హీన స్థితి అవమానాల కంటే ఆ బతుకు ఎదుర్కోవడమే నయమనిపిస్తుంది. ప్లీజ్, నిన్న రాత్రంతా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడింకా ఏదో చెప్పి నా నిశ్చయం సడలిపోయేటట్టు చెయ్యకండి ప్లీజ్. రాజేష్ ఏదో అనబోయి ఆమె మొహం చూసి విరమించుకొని, సరే, మీ నిర్ణయాన్ని కాదని హక్కు నాకేం లేదు. ఉండండి, ముందు కాస్త టీ తాగుదాం. బాత్రూంలో పేస్ట్ ఉంది, బ్రష్ చేసుకుని రండి. ఈలోగా నేను టీ చేస్తాను అన్నాడు రాజేష్. నేను చేస్తాను టీ. సారీ, మధ్యన మీరు ఈ గొడవలో ఇరుక్కున్నారు. అనవసరంగా మీకు శ్రమ నా వలన. మీ మనసు పాడైంది సెలవు పూట, మొహమాటంగా నొచ్చుకుంటూ అంది అర్చన. భలే వారే, ఇందులో శ్రమ ఏముంది? ఇట్స్ ఎ ప్లెజర్. అంటే మీకలా అవడం ప్లెజర్ అని కాదు సుమండి. ఇలా మీరు నా ఇంట్లో వచ్చి నాతో టీ తాగడం అని నా భావన చనువుగా అన్నాడు. పక్కన ఉన్న ఇన్నాళ్ళుగా ఎన్నోసార్లు మీ ఇంటికి రావాలని, మీ వారితో పరిచయం పెంచుకోవాలని అనుకున్నాను. కానీ ఆయన ఎప్పటికప్పుడు మాట పెంచకుండా వెళ్ళిపోయేవారు. నాలాంటి బ్రహ్మచారి మీతో మాట్లాడితే ఏం తప్పు పడతారోనని మిమ్మల్ని పలకరించడానికి భయపడ్డాను. ఆయనకి స్నేహితులు, పరిచయాలు, మాటలు ఇవేం అక్కర్లేదులేండి. అంత సజావైన మనిషే అయితే ఈ ఏడుపు నాకెందుకు? జస్ట్ ఎ మినిట్, పాప లేచిందంటే బాత్రూంకి వెళ్ళనీయదు అంటూ బాత్రూంలోకి వెళ్ళింది. రాజేష్ వంటగదిలో స్టవ్ మీద టీకి నీళ్లు పెట్టాడు. ఆమె ఇలా తనింట్లో పడుకోవడం, తనామెతో మాట్లాడడం అంతా ఏదో కల మాదిరి అనిపిస్తుంది అతనికి. కెటిల్లో నీళ్లు పోసి ట్రేలో కెటిల్ కప్పులు పెట్టుకొని డ్రాయింగ్ రూంలోకి వచ్చేసరికి ఆమె బాత్రూంలో నుంచి వచ్చేసింది. అరే, నేను చేస్తానన్నాను కదండి, మొహమాట పడుతూ అంది. అంత బ్యాచిలర్ అయినా టీ చేయడం రాదనుకుంటున్నారా? ప్లీజ్, మీరలా అడుగడుగునా మొహమాట పడకండి. రిలాక్స్ అవ్వండి, హాయిగా కూర్చొని తాగండి. నాకు మార్నింగ్ కప్పు మాత్రం సావకాశంగా తాగకపోతే ఏదోలా ఉంటుంది. ఆమెకు కప్పు అందిస్తూ నవ్వుతూ అన్నాడు. రాజేష్ గారు, ఎంత విచిత్రంగా ఉంది మనిద్దరం ఇలా కూర్చొని టీ తాగడం. ఎగ్జాక్ట్లీ, నేను ఇదే అనుకున్నాను ఇంతకు ముందే. అదే మామూలు పరిస్థితుల్లో అయితే మీ గుమ్మంలోకి ఇలా వచ్చి కూర్చున్నందుకు ఆయన ఏమనేవారో. అసలిప్పుడు ఆయన వచ్చి చూస్తే ఏమంటారో నా ఊహకే అందడం లేదు. అర్ధరాత్రి పడిన అవమానం, దుఃఖపు ఛాయలు ఆమె మొహంలో ఇప్పుడు కనబడడం లేదు. చాలా తేలికగా మాట్లాడుతున్న ఆమెని చూస్తే ఆశ్చర్యంగానే అనిపించింది రాజేష్కి. కాపురం వదిలిపోతున్నప్పుడు ఒక స్త్రీ ఇంతటి నిర్లిప్త దశకి చేరుకుంటుందంటే ఆమెలో సున్నితపు పొర ఏదో చెదిరిపోయి ఏం జరిగినా ఇంతకంటే అధ్వానంగా ఉండదులే అన్న ధైర్యం ఆమె గుండెని రాయిగా మార్చేసి ఉండాలి. మిసెస్ రావ్, నేనొక మాట చెప్పనా? ఏదో అనబోయాడు రాజేష్. నన్ను అర్చన అని పిలవండి, నేనింక మిసెస్ రావుని కాను. నిన్న రాత్రితో ఆ అధ్యాయం ముగిసిపోయింది. చెప్పండి, మీరేం చెప్పదలిచారో సూటిగా అంది. ఆహా, ఏం లేదు. మీరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. సరే, బాగానే ఉంది. కానీ వెళ్లే ముందు ఒకసారి ఆయనతో స్పష్టంగా చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. ఆయన ఏమంటారో విని వెళ్ళొచ్చు కదా. ఆయనతో స్పష్టంగా ఇల్ ట్రీట్మెంట్ కారణంగా ఆయనతో కలిసి ఇంకా బతకలేనని, కోర్టు ద్వారా విడాకులు తీసుకుందామని చెప్పి వెళ్ళొచ్చు కదా. అలా అయితే బ్లేమ్ మీ మీద ఉండదు. రేపు మీ వాళ్ళు మీరిలా తెగదెంపులు చేసుకుని వచ్చే ముందు చెప్పకుండా వచ్చేశారంటే మిమ్మల్ని తప్పు పట్టొచ్చు కదా. అర్ధరాత్రి భార్యని ఇంట్లోంచి తరిమేసిన భర్త కాళ్ళు ఇంకా పట్టుకొమ్మని మీరంటున్నారా? ఆవేశంగా అంది అర్చన. చచ్చా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా ఉద్దేశం, మీరిలా ఇక్కడ దాక్కుని దొంగతనంగా వెళ్ళడం ఎందుకు? ధైర్యంగా ఆయనతో తెగేసి చెప్పి మీ బట్టలు అవి సర్దుకొని బయటికి వచ్చేయండి. నీ ప్రవర్తనతో నా సహనం ఆఖరి మెట్టుకు వచ్చింది.
నేను మా ఇంటికి వెళ్ళి మా పెద్దలతో మాట్లాడి ఏం చెయ్యదలిచింది నా నిర్ణయం తెలియపరుస్తాను అని. ఖచ్చితంగా చెప్పేయండి. అర్చన ఆలోచనలో పడ్డట్టు ఒక నిమిషం ఊరుకుంది. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే ఆయన ఒప్పుకోకపోతే, ఇలా మీ ఇంట్లో ఉన్నానని నన్ను కొట్టి తిట్టి ఇంట్లోంచి వెళ్ళనీయకపోతే ఏం చేయను? ఆ మనిషి దేనికన్నా సిద్ధపడతాడు. పెళ్ళం ఇంట్లోంచి లేచిపోతే అవమానం అని నన్ను గడప దాటకుండా కట్టేసి ఇంకా హింసిస్తే భయంగా అంది. నిన్న రాత్రి ఇంట్లో ఉంచి గెంటిన మనిషి ఇంతవరకు మీరేమయ్యారో పట్టించుకోని మనిషికి ఇంకా మీ మీద ఏం హక్కుందని ఇంట్లోంచి వెళ్ళనీయడు? అలా జరిగితే నేనున్నాను మీకండగా. నలుగురిని పిలిచి అతని అసలు రంగు బయట పెడతాను. అందరం కలిసి దాడి చేస్తే ఇంకేం చేస్తాడు? ఇంకా ఏదన్నా హింసకి దిగితే పోలీస్ కంప్లైంట్ ఇయ్యవచ్చు మనం, ఆవేశంగా అన్నాడు రాజేష్. అసలు మీరు భయపడకుండా తెగించి ధైర్యంగా వెళ్ళి ఎదుర్కోండి. ఎదుర్కోను అక్కర్లేదు. ఇంట్లోంచి వెళ్ళి మీ సామాను సర్దుకొని ముందు ఎక్కడికి ఏమిటి అంటే తెగేసి ఇంట్లోంచి వెళ్తున్నానని చెప్పండి. అడ్డుకుంటే నలుగురిని పిలిచి మీరు చేసిన పని చెప్తానని చెప్పండి. ఆయన మూర్ఖంగా చేయి చేసుకుంటే బయటకి వచ్చి నన్ను పిలవండి. నేను నలుగురిని పిలుచుకు వస్తాను. చూద్దాం అందరూ కలిస్తే ఏం చేయగలడో, అర్చనకి ధైర్యం చెప్తూ అన్నాడు రాజేష్. అతని మాటలకి తల ఊపింది అర్చన. మనసులో ఓ మూల అతనితో ముఖాముఖి తలపడడానికి జంకుగా ఉన్న రాజేష్ అన్నట్టు తను పిరికిగా పారిపోవడం ఎందుకని తనకి తాను ధైర్యంగా చెప్పుకుంది. ఒక్క విషయం, ఒకవేళ నా మీద కోపంతో కసిగా పాపని ఇవ్వనని బెదిరిస్తే? ఈ మగవాళ్ళు భార్య లొంగి రాకపోతే పిల్లల్ని అడ్డుగా వాడుకుంటారు. పాపని ఇవ్వనని అంటే ఎలా? పాపని వదిలి రాలేను కదా. ఆ ఆలోచనకే కలవరపడుతూ అంది. రాజేష్ ఒక్క క్షణం ఆలోచించాడు. అది నిజమే. భార్య తన మాట వినకుండా ఇంట్లోంచి పోతుందన్న కసితో పిల్లనివ్వకుండా బెదిరిస్తే ఆ పాయింట్ ఆలోచించాల్సిందే. చూడండి, ముందరి కాళ్ళకి బంధంలా మీరే ముందు, నేను వెళ్తున్నాను, మీ పిల్లని మీరే చూసుకోండి అంటూ వదలండి. ఆయన బెదిరిపోతాడు. ఒంటరిగా చంటి పిల్లని చూసుకోవడం తమాషా కాదు. పోతే పోని, కూతుర్ని కూడా తీసుకుపో అనకపోతే చూడండి. ఒకవేళ అలా అనకపోతే చంటి పిల్లని తల్లి నుంచి తీసుకుని ఇవ్వడం లేదని మనం పోలీస్ కంప్లైంట్ ఇయ్యొచ్చు. అంతదాకా రాదని నా నమ్మకం. మనం ముందే ఇక్కడ కూర్చొని అన్నీ ఊహించడం ఎందుకు? వెళ్ళండి అక్కడికి. ముందు ఏం జరిగేది చూద్దాం ఆమెకి ధైర్యం చెప్తూ ప్రోత్సహించాడు. రాజేష్ గారు, ఈరోజు మీరు లేకపోతే నేనేమయ్యేదాన్నో కదా. ఆ రాత్రి చలిలో చేతిలో దమ్మిడి లేక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక తలుచుకుంటే భయంగా ఉంది. ఈ మీరు సహాయానికి నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? ప్లీజ్ మీరలా మాట్లాడి నన్ను మొహమాట పెట్టకండి. ఈ స్థితిలో నేనే కాదు, ఎవరున్నా నాలాగే రియాక్ట్ అవుతారు. ఇందులో మీరింత నన్ను పొగడడానికి ఏం లేదు. రాజేష్ మొహమాటంగా అన్నాడు. అది సరే, 8 గంటలవుతుంది. ఆయన ఈ పాటికి లేచి ఉంటారు. మీరు వెళ్ళకూడదు? పాపని లేపి కాస్త మొహం కడిగి పాలు తాగించి పెడతాను. కొంచెం పాలు ఉన్నాయా? బిడియంగా అడిగింది. అఫ్కోర్స్, ఫ్రిడ్జ్లో ఇంకో ప్యాకెట్ కూడా ఉంది. బ్రెడ్ బటర్ ఉంది బ్రేక్ఫాస్ట్కి. లేదంటే దగ్గరలో సౌత్ ఇండియన్ హోటల్ ఉంది. ఇడ్లీ తీసుకువస్తాను స్కూటర్ మీద వెళ్ళి. మీరు ముందు పాల సంగతి చూడండి అన్నట్టు. పాప పేరేమిటి అడగనే లేదు నేను. పూజ. ఏరి కోరి పెట్టాను. దాని వెనుక ఎంత గొడవ ఉందో నునుగుతూ అంది. భలే గమ్మత్తుగా ఉంది అర్చన, పూజ. ఇంత చక్కగా కలిసాయి మీ ఇద్దరి పేర్లు. పాపకి సంవత్సరం నిండిందా? ఈ నెలాఖరికి 2 వెళ్ళి 3 వస్తుంది. పాపని లేపి ఎత్తుకు వచ్చి అంది అర్చన. పాప అంతా చాలా వరకు తల్లి పోలికే. తెల్లగా బుద్దుగా గుండ్రంగా ఉంది. ముద్దులూరుతున్న పాపని చూసి చేతులు చాచాడు రాజేష్. కొత్త అనేదే లేదు, వచ్చేసింది పూజ. అంకుల్, అమ్మా పూజ, ఏది అంకుల్ అను అంది అర్చన. పూజ సిగ్గుగా నవ్వి వచ్చి రాని ముద్దు మాటలతో అంకుల్ అంది. అప్పుడప్పుడే అన్ని మాటలు వస్తున్న పూజ ముద్దు మాటలకి పొంగిపోతూ ముద్దు పెట్టుకున్నాడు రాజేష్. పూజ తల్లి వైపు చేతులు చాపింది. పాపని తీసుకుని అర్చన బాత్రూంలోకి వెళ్ళింది. మీరు అనవసరంగా హోటల్కి వెళ్ళనక్కర్లేదు. బ్రెడ్ బటర్ చాలు ఈ పూటకి అంటూ చెప్పింది. స్నానం చేస్తే మార్చుకోవడానికి బట్టలు లేవు. ఇంటికి వెళ్ళి వచ్చాక చేస్తాను స్వగతంలా అంది అర్చన. టోస్ట్ చేస్తున్నాను, 2 స్లైసెస్ తిని వెళ్ళండి. ఆయనతో తలపడడానికి కాస్త బలం ఉండాలి మీకు, చనువుగా నవ్వుతూ అన్నాడు. ఏమిటో ఆ ఇల్లు అప్పుడే నాకు పరాయిదైపోయినట్టు, వెళ్ళాలంటే భయంగా ఉంది. ఏదో ఆపద నెత్తిన పడినట్టు, ఆ పెద్ద పులిను ఎదుర్కోవాలన్నట్టు గుండెలో దడపుడుతుంది. నిన్న రాత్రి తీసుకున్న ఆ నిర్ణయం సడలిపోతుందేమోనని భయం వేస్తుంది.
నిన్నటి ఆవేశం, ఆవేదన తగ్గిపోయింది నాలో. కానీ ఇంకా కలిసి ఉండడం అన్న ప్రశ్నకి తావు లేదనుకోండి. కానీ ఎలా ఎదుర్కోవడం అన్నదే భయంగా ఉంది. బేలగా అంది అర్చన బలవంతంగా బ్రెడ్ ముక్కలు కొరుకుతూ. మీరేమిటి అంతలా భయపడుతున్నారు? పులి నోట్లో తలపెట్టడానికి వెళ్తున్నట్టు ఇంత భయపడితే మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండగలరా? అసలు ఎంతో భవిష్యత్తు ఉంది మీ ముందు. ఒక్కరోజుతో అయ్యేది కాదని మరోసారి బాగా ఆలోచించండి ఆయన దగ్గరికి వెళ్లే ముందు. అర్చన డైనింగ్ చైర్ జరిపి నిల్చుంది. ఇంకేం ఆలోచించను, చూస్తాను. ఏం జరిగినా ఎదుర్కొంటాను. పాపని చేతిలోకి తీసుకుని వెళ్తాను. చూద్దాం ఏమంటారో ఆ పెద్ద మనిషి. రాజేష్ గారు, ఒకవేళ ఆయన గారి దౌర్జన్యానికి దిగి నన్ను కట్టడి చేస్తే మాత్రం సహాయానికి మిమ్మల్ని పిలుస్తాను. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో నన్ను ఆయన బారి నుంచి కాపాడాలి అభ్యర్థన పూర్వకంగా అంటూ పాపని తీసుకుని తన ఫ్లాట్ ముందుకు వెళ్ళి బెల్ నొక్కింది. మీకేం పర్వాలేదు, నేనిక్కడే ఉంటాను. తలుపు తీసే ఉంచుతాను. ఏం అవసరం వచ్చినా పిలవండి అన్నాడు తలుపు దగ్గరికి వస్తూ రాజేష్. కాలింగ్ బెల్ నొక్కిన 2-3 నిమిషాలకు కానీ తలుపు తెరుచుకోలేదు. తలుపు తెరిచిన రావు అర్చనని గుమ్మంలో చూసి ఏదో అనేలోపుగానే అర్చన ఇంచుమించు అతన్ని నెట్టుకుంటూనే లోపలికి వెళ్ళింది. అప్పుడే నిద్రలేచి వచ్చినట్టుంది అతని మొహం. కాలింగ్ బెల్ నొక్కిన 2-3 నిమిషాలకి కానీ తలుపు తెరుచుకోలేదు. తలుపు తెరిచిన రావు అర్చనని గుమ్మంలో చూసి ఏదో అనేలోపుగానే అర్చన ఇంచుమించు అతన్ని నెట్టుకుంటూనే లోపలికి వెళ్ళింది. అప్పుడే నిద్రలేచి వచ్చినట్టున్నాడు అతని మొహం. అర్చన ఎక్కడి నుంచో బయటికి వెళ్ళి లోపలికి వస్తుందని మామూలుగా రావు మళ్ళీ వెళ్ళి మంచం మీద పడుకొని ముసుగు పెట్టాడు. రాత్రి డ్రింక్ తీసుకున్న హ్యాంగోవర్ అతన్నింకా పూర్తిగా వీడలేదు. రాత్రి జరిగింది అతనికి మాత్రం గుర్తులేదు. అర్చన కూడా అతన్ని ఏమీ పలకరించకుండా, మాట్లాడకుండా గాడ్రేజ్ మీద తన సూట్ కేసులు 2 తీసుకొని గాడ్రేజ్లోని అలమారులోని బట్టలు, నగలు అన్ని సూట్ కేసులో సర్దుకోసాగింది. బీరువాలో ఇంటి ఖర్చులకిచ్చిన దానిలో నెలాఖరేమో 75 రూపాయలు అది పర్సులో పెట్టుకుంది. తన టాయిలెట్ సామాన్లు, పాప వస్తువులు, ఆట వస్తువులు అన్నీ సర్దింది ఓ బుట్టలో. గదిలో చప్పుళ్ళకి సూట్ కేస్ లాక్ చేసిన శబ్దానికి మొహం మీద నుంచి రగ్గు తీసి విసుగ్గా, ఏమిటి గోలా? ఏంటి ఈ చప్పుళ్ళు? కాసేపు పడుకోనియ్యవా ప్రశాంతంగా అంటూ అరిచాడు. అరుస్తూ పూర్తిగా కళ్ళు విప్పి ప్యాక్ చేసిన సామాన్లు చూస్తూ, ఏమిటిది? ఎక్కడికి ప్రయాణం అన్నాడు మత్తు పూర్తిగా వదుల్చుకొని కటవుగా. అర్చన మౌనంగా తన పని పూర్తి చేసి, ఇదిగో మీ ఇంటి తాళాలు. నేను ఈ ఇంట్లో ఉంచి వెళ్తున్నాను. నా సామాన్లు, బట్టలు మాత్రమే తీసుకెళ్తున్నాను అని తాళాలు మంచం మీద పెట్టింది. నిర్భరంగా చూస్తూ ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూశాడు రావు. తర్వాత మొహం జేవురించింది. ఏమిటి నీ ఉద్దేశం? తీక్షణంగా చూస్తూ అన్నాడు. నా ఉద్దేశం ఇంక మీతో కాపురం చేసే ఉద్దేశం లేదు. నా ఉద్దేశం అది. ఇన్నాళ్లుగా 3 ఏళ్ల నుంచి మీ జులుం, మీ అధికారం అన్నీ సహించాను. నిన్నటితో నా ఆశ అడియాశలైనై. నా సహనం ఆఖరి మెట్టుకు వచ్చింది. మీ అనుమానాలు, అమానుషత్వం ఇంక భరించే శక్తి నాకు లేదు. అంచేత ఇంక మీతో కాపురం నా వల్ల కాదు. నేను ముందుగా మా ఇంటికి వెళ్తున్నాను. అక్కడ మా పెద్దలతో ఆలోచించి కోర్టులో ప్రొసీడ్ అవుతాను. స్థిరంగా ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ అంది అర్చన. ఒక్క అరక్షణం రావు మొహం తెల్లబడింది. అంతలోనే మొహం కోపంతో జేవురించింది. ఒక ఉదుటున మంచం మీద నుంచి లేచి అర్చన జుట్టు పట్టుకున్నాడు. రస్కెల్, నీకింత ధైర్యమా? నన్నే ఎదిరించి మాట్లాడతావా? ఇంట్లోంచి పోతావా? కాలు కదిపితే నరికేస్తాను, జాగ్రత్త. కోర్టుకెక్కుతావా? కోర్టు దాకా ఎందుకు? నీ అంత ఇప్పుడే తేలుస్తా. జుట్టు పట్టుకుని గుంజి చెంప మీద చెల్లుమని కొట్టాడు. ఆగండి. మళ్ళీ నా వంటి మీద చెయ్యి పడిందో నేను మీ అంతు తేలుస్తా. వదలండి ముందు నా జుట్టు అంది అర్చన. అర్చన ఆడపులిలా గర్జించి అతని చేతుల నుంచి జుట్టు లాక్కొని తిరస్కరంగా, ఏహ్యంగా చూసి మళ్ళీ మీదకి రాబోతున్న రావుని ఒక్క తోపు తోసి వంటింట్లోకి పరుగున వెళ్ళి కూరగాయలు కోసే కత్తి చేతిలోకి తీసుకుని ఒక్క అడుగు ముందుకు వేశారో నేనేం చేస్తానో నాకే తెలియదు, జాగ్రత్త. దెబ్బతిన్న శివంగిలా గర్జించింది అర్చన అవతారం. చేతిలో కత్తి చూసి అప్రయత్నంగానే అడుగు వెనక్కి వేశాడు రావు. నిన్న రాత్రితోనే మీకు నాకు సంబంధం తెగిపోయింది. ఇప్పుడింక నన్నేం చేసినా, నా మీద చేయి చేసుకున్నా, ఏదన్నా కట్టడి చేసినా ఇప్పుడే వెంటనే వెళ్ళి పోలీస్ రిపోర్ట్ చేస్తాను. తీక్షణంగా చూస్తూ అంది అర్చన. అర్చన మాటలు విన్నాక ఆమె ఏదో భయపెట్టడానికి అనడం లేదని, సీరియస్గానే అంటుందని అర్థమైంది రావుకి.
మనసులో ఒక్క క్షణం బెదిరిన అర్చన ముందు తగ్గిపోవడానికి మగ అహం అడ్డు వచ్చింది. అసలే రాత్రి తాగుడుతో ఎర్రబడ్డ కళ్ళు మరింత ఎర్రబడి క్రూరంగా చూశాడు. పో, తక్షణం నా ఇంట్లో నుంచి పోయి రోడ్ల మీద అడుక్కు తిను. అప్పుడు గాని నీకు బుద్ధి రాదు. అప్పటికి గాని మొగుణ్ణి ఎదిరించడం అంటే ఏమిటో తెలిసి రాదు. ఆవేశంతో మాటలు తడబడ్డాయి. నీలాంటి నీచుడితో కాపురం కన్నా రోడ్ల మీద అడుక్కు తినడం నయమేలే. నీలాంటి అదముడితో ఉండి నీవు పడేసి తిండి తినే కన్నా 4 ఇళ్లల్లో పాచిపని చేసుకుని తినడం నయం. చీత్కారంగా చూస్తూ అంది అర్చన. అర్చన అన్నింటికి తెగించి నిర్ణయం తీసుకుందని, తన చేయి దాటిపోయిందన్న విషయం రావుకి అర్థమైంది. ఆఖరి అస్త్రం వదిలాడు. పో, నడు నా ఇంట్లో నుంచి. నా పిల్లని వదులు. నా పిల్లనిచ్చి నీ ఇష్టం వచ్చిన చోటికి పోయి అడుక్కు తిను అంటూ కూర్చున్న పాపని విసురుగా లేపి లాగాడు. అసలే ఇద్దరి దెబ్బలాటకి బిక్క చచ్చిపోయి చూస్తున్న పాప ఏడుపు లంకించుకుంది. పాప ఏడుపు తండ్రి చేతిలోంచి గింజుకొని తన దగ్గరికి రావాలని ఏడుస్తున్న కూతుర్ని చూసి కూడా గుండె దిడుపు పరుచుకుంది. రాజేష్ మాటలు గుర్తు చేసుకుని మనసు కలిచివేస్తున్న పైకి నిర్భరంగా నటించి నిర్లక్ష్యంగా పాప బట్టలు పెట్టి పక్కన పెట్టి, అసలు నేనే అనాలనుకున్నాను, మీ పిల్లని మీరే ఉంచుకొని పోషించుకోండి అని. నాకేదో దారి దొరికే వరకు పాప నాకు బరువు. దాన్ని పోషించే స్తోమత నాకుండదు. ఎలాగా అని ఆలోచిస్తున్నాను. తప్పకుండా మీరే పెంచి పెద్ద చేయండి. తల్లిగా దాన్ని వదలడం నాకు బాధ అయినా కొన్నాళ్ళకి అలవాటైపోతుందిలేండి అంటూ తన పెట్టెలు 2 గుమ్మం బయట పెట్టుకుంది. తన అస్త్రానికి బెదిరి లొంగిపోరాక నిర్లక్ష్యంగా పిల్లని తన మీద పడేసి వెళ్ళిపోతున్న అర్చనని చూసి బెదిరాడు రావు. చేతిలో నిలబడకుండా గింజుకుంటూ ఏడుస్తున్న పిల్లని చూసి, దీన్ని నేనెక్కడ పెంచను, ఎలా పెంచను, ఈ తద్దినం తన నెత్తిన ఎందుకు, పసిపిల్లని పెట్టుకున్న తన ఆఫీసు పని ఎలా చూసుకుంటాడు? అరక్షణంలో అతని మనసులో 1,00,000 ఆలోచనలు భయపెట్టేశాయి. గుమ్మం దాటిన అర్చన వెంట గాబరగా వెళ్ళి పిల్లని కింద కుదేశాడు. తీసుకుపో, దీన్ని తీసుకుపో. నీవు కన్నా ఈ తద్దినం నాకెందుకు? ఇద్దరు కలిసి రోడ్ల మీద అడుక్కోండి. నాకేం, నేను మగవాడిని. 4 రోజులు తిరగకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. చూస్తూ ఉండు. బట్టలు సర్దిన సూట్ కేసు తీసుకొచ్చి వరండాలోకి గిరవాటు పెట్టి దబాలున తలుపు మూసుకున్నాడు రావు. అర్చనకి నవ్వు వచ్చింది. ఈ మగవాళ్ళు అందితే జుట్టు పట్టుకోవడం తెలుసు, పిల్లని ఆడదిక్కు లేకుండా పెంచడం తమాషా అనుకున్నాడు. ఇంట్లో చాకిరి చేసి పెట్టే భార్య లేనప్పుడు కానీ ఆ అవస్థ అర్థం కాదు. ఆ మనిషికి బుద్ధి వచ్చినా రాకపోయినా ఇంకా తనకే అనవసరం. అర్చన గుమ్మంలోంచి పెట్టెలు తీసుకుని రాజేష్ ఇంటి వైపు వెళ్ళిపోతుంటే రాజేష్ చటుక్కున బయటికి వచ్చి సూట్ కేసులు 2 అందుకొని లోపల పెట్టాడు. అర్చన మిగిలిన సామాన్లు లోపల పెట్టాక తలుపు మూసింది.